ఇండస్ట్రీలో లెక్కలు వేగంగా మారిపోతాయి. అలా ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ దేవర రిలీజ్ డేట్ మారిపోతోంది. అక్టోబర్కి విడుదల చేయాలనుకున్న టీం కాస్త ముందుగానే రిలీజ్కి రెడీ అయ్యింది. దీంతో పవన్ మూవీకి ఎన్టీఆర్ సినిమా పోటీగా మారేలా ఉంది. విచిత్రంగా పవన్ సినిమాకు రామ్ చరణ్ కూడా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఈ మార్పుకి కారణమేంటి? ఏది నిజం? టేక్ ఏ లుక్. దేవర మూవీ రిలీజ్ డేట్ మారేలా ఉంది. ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10కి వాయిదా పడ్డ విడుదల తేదీ ఈసారి కాస్త ముందుకు జరిగేలా ఉంది. సెప్టెంబర్ 27కే వైడ్ గా వచ్చేలా ఉంది. నిజానికి సెప్టెంబర్ 27కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీని రిలీజ్ చేయాలనుకున్నారు. సుజిత్ టీం ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసింది. కానీ ఇంతలో సీన్లోకి ఎన్టీఆర్ వస్తున్నాడని ప్రచారం పెరిగింది. ఓజీకి వార్ వన్ సైడ్ కాదని తెలుస్తోంది. నిజానికి ఓజీ మూవీ అనుకున్న టైంకి వచ్చే అవకాశం లేదన్నారు. అందుకే ఓజీ రిలీజ్ డేట్ మీద గేమ్ చేంజ్ తో దిల్ రాజు కన్నేశాడన్నారు. కానీ ఈలోపు సీన్లోకి దేవర వచ్చాడు. గేమ్ చేంజర్ కంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. గేమ్ చేంజర్ నిజానికి జూన్ జూలైలో రావాల్సిన మూవీ. కానీ భారతీయుడు 2 విడుదలయ్యాకే గేమ్ చేంజర్ ని రిలీజ్ చేయాలనే నిబంధన వల్ల వెయిట్ చేయాల్సి వస్తోందట. పెండింగ్ షూటింగ్ 17 రోజుల్లో పూర్తవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్యారలల్ గా 80% పూర్తయిందని తెలుస్తోంది. కానీ భారతీయుడు 2 వచ్చే వరకు గేమ్ చేంజర్ వెయిట్ చేయక తప్పేలా లేదు. భారతీయుడు 2 మూవీ జూన్ రిలీజ్ అనుకుంటే జూలైకి వాయిదా అన్నారు. కానీ పెండింగ్ సాంగ్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ 50% కూడా కాకపోవడంతో రిలీజ్ ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. దసరా లేదంటే దీపావళికే భారతీయుడు 2 వచ్చేలా ఉంది. అదే జరిగితే గేమ్ చేంజర్ క్రిస్మస్ కి రావాల్సి ఉంటుంది. అదే జరిగితే హరిహర వీరమలతో పోటీ తప్పదు. హరిహర వీరమలు క్రిస్మస్ కి రిలీజ్ అన్నారు. అప్పుడే గేమ్ చేంజర్ విడుదల ప్లాన్ చేస్తే మాత్రం బాబాయ్ వర్సెస్ అబ్బాయిగా సీన్ మారిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ దసరా దీపావళికి మిస్ అయితే క్రిస్మస్ కి విడుదల చేయాలనుకున్నారు. అదే సంక్రాంతికో సమ్మర్కో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో మూవీ విడుదల తేదీ మారేలా ఉంది. సెప్టెంబర్ 27న ఓజీ విడుదలవుతుందా అనే అనుమానాలున్నాయి. ఇలాంటి టైంలో దేవర అక్టోబర్ 10 కంటే 2 వారాల ముందు వస్తే పక్కాగా ఓజీతో పోటీ పడక తప్పదు. ఒకవేళ అదే జరిగితే దేవరకి పాన్ ఇండియా లెవెల్లో పోటీ తెచ్చుకున్నట్టు అవుతుందంటున్నారు.